వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ శ్రీ వర్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ తేజస్వి గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం తేజస్వి నమస్తే గారు, అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మీరు? యా, ఐమ్ గుడ్ అండి. తేజస్వి గారు, ఇప్పుడు 35, 40 తర్వాత మెనోపాజ్ వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి మంత్ ఇంకా సైకిల్ ఎండ్ అయిపోతుంది అని తెలిసే సూచనలు ఏమన్నా ఉంటాయంటారా? యాహ్! అండి. ఖచ్చితంగా ఉంటుంది. నార్మల్‌గా ఈ మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవడం. యా. ఇది 40 ఇయర్స్, 45 ఇయర్స్ నుంచి వాళ్ళకి 55 ఇయర్స్ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. ఆన్ అండ్ యావరేజ్‌గా ఇప్పుడు 35కే స్టార్ట్ అయిందిగా. అది మనం పెరి మెనోపాజ్ అంటాం ఆ స్టేజ్. ఓకే. అంటే నార్మల్ మెనోపాజ్ ఏజ్ వచ్చేసి 45 నుంచి 55 ఇయర్స్ లోపల ఓకే. ఎప్పుడైనా అవ్వచ్చనమాట. ఆన్ అండ్ యావరేజ్‌గా 52 ఇయర్స్ వరకు తీసుకుంటూ ఉంటారు. బట్ కొంతమందిలో ఏమవుతుందంటే ఈ పీరియడ్స్ ఆగిపోయే కొంచెం ముందు రోజుల నుంచే వాళ్ళకి సింప్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి వాళ్ళకి. పీరియడ్స్ ఆగిపోయేటప్పుడు ఎలా ఉంటాయో అలా ఎర్లీగానే స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం పెరి మెనోపాజల్ స్టేట్ అంటాం. అంటే పీరియడ్స్ 40 ఇయర్స్‌కి ఆగిపోతాయనుకోండి. వాళ్ళకి 35 ఇయర్స్‌కి సింప్టమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. యావరేజ్‌గా మనం 45 ఇయర్స్ తీసుకున్నామనుకో, ఆ 45 ఇయర్స్‌కి 5-8 ఇయర్స్ మనకు మినిమమ్ టైమ్ ఉంటుంది. ఈ పెరిమెనోపాజ్ స్టేట్‌లో. ఈ మెనోపాజ్‌కి, ఈ పెరిమెనోపాజ్‌కి డిఫరెన్స్ ఏంటంటే, మెనోపాజ్ అంటే కంప్లీట్‌గా పీరియడ్స్ ఆగిపోవడం. ఈ పెరిమెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయే ముందు వాళ్ళకి కనిపించే లక్షణాలనమాట. చాలా మందికి ఏముంటాయి వాళ్ళలో పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బాడీలో మార్పులు వస్తూ ఉంటాయి. ఇంకా వాళ్ళకి మూడ్ స్వింగ్స్ అవ్వనివ్వండి, బాడీలో హెయిర్ కానివ్వండి, ఇంటర్నల్‌గా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి వాళ్ళు. ఫస్ట్ పీరియడ్స్ గురించి మాట్లాడదాం. వాళ్ళకెలా ఉంటాయి పీరియడ్స్ అసలు మనకెలా తెలుస్తుంది పీరియడ్స్ ఆగిపోతున్నాయనేది మెయిన్‌గా ఈ పెరిమెనోపాజల్ స్టేట్‌లో వాళ్ళకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. కొంతమందికి హెవీగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి పీరియడ్స్ సరిగ్గా రావు. ఇర్రెగ్యులర్‌గా 1 డే మాత్రమే, 2 డే మాత్రమే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇది పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్. దాంతో పాటు వాళ్ళకి పెద్ద పెద్ద క్లాట్స్ పడడము, లేదంటే పీరియడ్‌కి మధ్యలో బ్లీడింగ్ అవ్వడం ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ పెరిమెనోపాజల్ స్టేట్‌లో. నెక్స్ట్ ఇంక వాళ్ళకి బాడీలో మార్పులు. ఆ స్టేజ్‌లో వాళ్ళకేమవుతుంది హార్మోన్స్ అనేటివి పడిపోతూ ఉంటాయి. మెనోపాజ్ అంటే కంప్లీట్‌గా హార్మోన్స్ అనేటివి స్టాప్ అవ్వడం. ఈ పెరిమెనోపాజ్ స్టేజ్‌లో ఆ హార్మోన్స్ పడిపోయే తగ్గిపోయే స్టేజ్ అనమాట. వీళ్ళ హార్మోన్స్ అనేవి తగ్గిపోవడం వల్ల వాళ్ళకి బాడీలో వెయిట్ గెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. బరువు పెరగడం, హెయిర్ లాస్ అవ్వడం, హ్మ్. స్కిన్ మొత్తం డ్రైగా అయిపోవడం అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంగ వీళ్ళలో స్లీప్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం, లేదంటే పడుకున్నా గూడా వెంటనే మళ్ళీ లేస్తూ ఉండడం, నైట్ టైమ్స్ ఎక్కువగా యూరిన్ పాస్ చేయాలనిపిస్తూ ఉండడం, ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా వాళ్ళలో బోన్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మన కాల్షియంని రెగ్యులేట్ చేస్తుంది. ఈ పెరిమెనోపాజ్ స్టేజ్‌లో హార్మోన్స్ తక్కువైపోవడం వల్ల బోన్స్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ స్టేజ్‌లో వాళ్ళకి బోన్ పెయిన్ స్టార్ట్ అవ్వడం గానీ, ఈజీగా అలసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. పని మీద కాన్సంట్రేట్ చేయలేకపోతుంటారు. చికాకు అనేటివి ఎక్కువవుతుంది ఆ స్టేజ్‌లో. ఇవంతా మనం పెరిమెనోపాజ్ స్టేట్‌లో చూస్తాం. మనం ఈ కండిషన్‌లో వాళ్ళకేదైనా డిసీజెస్ అయినా స్టార్ట్ అవుతూ ఉంటాయి అప్పుడే. ఫైబ్రాయిడ్స్ కానీ, ఎండోమెట్రైటిస్ కానివ్వండి, అడినోమైసిస్ కానివ్వండి, ఇలాంటివన్నీ మనం ఈ పెరిమెనోపాజ్ స్టేజ్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇలా హార్మోన్స్ అనేటివి ఇంబాలెన్స్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇతర ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. హ్మ్. అందుకనే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, లేదంటే స్కాంటీ పీరియడ్స్ అని, బాడీలో చేంజెస్ రావడం గానీ, కాన్‌స్టిపేషన్, యూరిన్ ప్రాబ్లమ్స్ అనేవి కంటిన్యూ‌గా మనం చూస్తూ ఉంటాం ఈ స్టేజ్‌లో. బట్ ఈ పెరిమెనోపాజ్ స్టేట్ అనేది ఒక ఇంపార్టెంట్ స్టేజ్ మనం. అంటే మెనోపాజ్‌కి మనం ఈ పెరిమెనోపాజ్‌కి మధ్యలో ఒక ఫేజ్ ఉంటుంది గదా! ఆ ఫేజ్‌లో మనం గనుక కరెక్ట్‌గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నట్టయితే, ఆ ప్రాబ్లమ్స్‌కి కరెక్ట్‌గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే, ఆ ట్రాన్సిషన్ అనేది ఈజీగా స్మూత్‌గా అవుతుంది. తర్వాత వాళ్ళకేది ప్రాబ్లమ్స్ రాకుండా మెనోపాజ్ తర్వాత. లేదు ఆ ముందు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! ఆ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్‌గా వాళ్ళు ట్రీట్ చేసుకుంటూ ఉండొచ్చు. హ్మ్. అంటే ఎందుకొస్తుంది ఇది అతి త్వరగా? ఇది నేచురల్‌గానే వస్తుందండి. అతి త్వరగా అంటే ఇది ఎర్లీ‌గా రావట్లేదు. అంటే బట్ ఇప్పుడు 35కి వస్తే అది 35కి త్వరగా వస్తే అది రావటమే. త్వరగా రావడమే ఉంటుంది. ఎర్లీ హ్మ్. మెనోపాజ్ అంటాం ఈ స్టేజ్‌ని. హ్మ్. బట్ మోస్ట్‌లీ ప్రెజెంట్ ఉన్న కండిషన్స్‌లో వాళ్ళకి కొంతమందికి హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల, లేదంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది చాలా మందికి. హుహు. ఈ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా చూస్తూ ఉంటామా ఇదొచ్చే ముందు? ఇదే అండి పెరిమెనోపాజ్ స్టేట్‌లోనే ఏముంటుందంటే, ఇదొక డిసీజ్ అనేటి కాదనమాట. ఇది హ్మ్. డిసీజ్ కాదు. పీరియడ్స్ ఆగిపోయే ముందు మన మన బాడీలో మనకు కనిపించే ఒక ఇండికేషన్స్ అనేటివి ఇవన్నీ. హ్మ్. వాటన్నిటిని మనం పెరిమెనోపాజ్ స్టేట్ అంటూ ఉంటాం. మనం మెయిన్‌గా ఈ పెరిమెనోపాజ్‌లో కాన్సంట్రేట్ చేయాల్సింది ఏవైతే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటాయో వాటిని మనం కరెక్ట్‌గా ట్రీట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఎర్లీగా ఎవరైతే సింప్టమ్స్ ఉంటాయో, పీరియడ్ సింప్టమ్స్ కానివ్వండి, బాడీలో చేంజెస్ కానివ్వండి, స్లీప్ ప్రాబ్లమ్స్ అయినా కూడా, స్కిన్ ప్రాబ్లమ్స్ అయినా కూడా ఇలాంటివన్నిటిని రెగ్యులర్‌గా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే
పీరియడ్స్ ఆగిపోయే స్టేజ్ స్మూత్‌గా అవుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా. వాళ్ళు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కూడా హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే. అంటే బట్ కొన్ని కండిషన్స్‌లో ట్రీట్మెంట్ అవసరం ఉండదు వాళ్ళకి. ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ది కండిషన్ వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ ఉంటేనే ఇలా స్టార్ట్ అవుతుంది కాబట్టి, వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్నా, ఎండోమెట్రైటిస్ ఉన్నా, లేదు ఇంకా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా, ఏదైనా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఇలాంటి ఏజ్‌లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ మనం ఎర్లీగా తెలుసుకోవచ్చు ఈ స్టేజ్‌లో. ఇలాంటివి నెగ్లెక్ట్ చేయకోకుండా వాళ్ళు ఈ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు కరెక్ట్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళకి బెటర్ సజెషన్ అందించగలుగుతాం ఎవరైనా కూడా. అంటే ఈ మెనోపాజ్ వచ్చే ముందు పీరియడ్ సైకిల్ ఎటువంటి మార్పులు చూస్తూ ఉంటారు? ఆ పీరియడ్ సైకిల్‌లో వాళ్ళు మెయిన్‌గా ఇర్రెగ్యులారిటీసే చూస్తుంటారండి. అంటే నార్మల్ బ్లీడింగ్ ఎన్ని డేస్ నుంచి యాహ్! ఎన్ని డేస్ వరకు అవుతుంది? అసలు ఏ కన్సిస్టెన్సీలో అవుతుంది? చెప్తాను. నార్మల్‌గా బ్లీడింగ్ 5-7 డేస్ నార్మల్. కానీ ఈ పెరిమెనోపాజ్ స్టేట్‌లో ఏముంటుందంటే మోర్ దాన్ 7 డేస్, హుహు. 10 డేస్, 15 డేస్ అవుతూ ఉంటుంది. ఇంకా పీరియడ్‌లో కూడా అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ ఎక్కువగా పోతుంది వాళ్ళకి. ప్యాడ్స్ అనేటివి ఎక్కువగా చేంజ్ చేస్తున్నామని చెప్తుంటారు. కొంతమంది గంట గంటకి చేంజ్ చేస్తున్నాం అంటుంటారు. లేదు కొంతమందయితే మాకు పీరియడ్స్ టైమ్‌లో పెద్ద పెద్ద క్లాట్స్ పడుతున్నాయని చెప్తూ ఉంటారు. ఇలాంటివన్నీ మనం ఈ పెరిమెనోపాజ్ స్టేజ్‌లో చూస్తూ ఉంటాం. హుహు. అంటే ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలంటారు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత? యాహ్! పీరియడ్స్ ఆగిపోయే ముందు మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హుహు. లేదు స్కిన్, హెయిర్ ఇంకా ఎమోషనల్ పరంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం కనుక ఈ పెరిమెనోపాజల్ స్టేట్‌లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఏదైనా ఉన్నప్పుడు ఎర్లీగా మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే, ఆ తర్వాత పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది వాళ్ళలో. ఓకే. ఇంకా దట్టు హోమియోపతి ఇలాంటి కండిషన్స్‌లో చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. అంటే ఏ విధంగా మీరు గైడ్ చేస్తారు హోమియోపతి సైడ్ వస్తే గనక ఇలాంటి యాహ్! కేసెస్? ఇప్పుడు ఎవరైతే పెరిమెనోపాజ్ స్టేట్‌లో ఉంటారో 40 ఇయర్స్ కానీ, 45 ఇయర్స్ కానీ ఇలా పీరియడ్స్ ఆగిపోయే ముందు స్టేజ్ ఉంటుంది కదా! హ్మ్. అలాంటి వాళ్ళలో ఇలాంటి ఫైబ్రాయిడ్స్ ఏదైనా ఉన్నా, లేదంటే ఎండోమెట్రైటిస్‌గా ఏమైనా ఉన్నా కూడా అడెనోమైసిస్ అంటాం. బల్కీ యూట్రస్ కామన్‌గా ఉంటుంది ప్రెజెంట్ ఇప్పుడు. హ్మ్. ఇలాంటివన్నిటికి మనం హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్‌గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వాళ్ళు హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయడానికి హోమియోపతి హెల్ప్ చేస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ తర్వాత లేకోకుండా. ఈ అంటే ట్రాన్సిషన్ తేజస్వి గారు ఈ మెనోపాజ్ ఆగిపోయిన తర్వాత ముందే గర్భసంచిలో సిస్టులు రావటం అని, ఫైబ్రాయిడ్స్ రావటం వల్ల గానీ, గర్భసంచి రిమూవ్ చేసేస్తున్నారు కదా! దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావంటారా? అండి. ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నట్టే ఇలాంటి ఫైబ్రాయిడ్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. హ్మ్. ఇంకా మన గర్భసంచి తీసేసినప్పుడు మొత్తం కొంతమందిలో గర్భసంచి మొత్తం తీసేస్తూ ఉంటారు. అవును. ఇలా తీయడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి అంటే వాళ్ళకి. ఇప్పుడు గర్భసంచి రిమూవ్ చేసేసి ఓవరీస్ అలాగే ఉంచుతారు ఉంచుతారు. కొంతమంది. కొంతమందికి. కొంతమందికైతే మొత్తం అన్ని మొత్తం ఓవరీస్‌తో సహా తీసేస్తారు. తీసేస్తూ రిమూవ్ ఉంటారు. చేసేస్తారు. ఇప్పుడు ఓవరీస్ కడుపులోనే ఉంటే ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందంటారా? ఏం ప్రాబ్లమ్ లేదు. ఇలా ఓవరీస్ ఉండడం మంచిదే ఇంకా. ఎందుకంటే ఓవరీస్ మన హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు గర్భసంచి తీసిన వారిలో హెల్తీ ఓవరీస్ ఏదైనా ఉన్నప్పుడైతే, ఆ హెల్తీ ఓవరీస్ అలానే ఉంచుతారు డాక్టర్స్ అనేవాళ్ళు. ఆ హెల్తీ ఓవరీస్‌ని అలానే ఉంచి, అది హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దానివల్ల కూడా మనకి బాడీ అనేది బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. హుహు. అంటే ఇప్పుడు డైట్‌లో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలంటారు ఆఫ్టర్ మెనోపాజ్? వాళ్ళు హెల్తీ డైట్‌ని మెయింటైన్ చేస్తుండాలి. జంక్ ఫుడ్స్ అవ్వనివ్వండి, లేదంటే ప్యాక్డ్ ఫుడ్స్ కానీ, మైదా ఫుడ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేస్తుండాలి. వీళ్ళకి డయాబెటిస్ ఏదైనా ఇలాంటి కండిషన్స్‌లో డయాబెటిస్ ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి డయాబెటిస్‌లో షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. హెల్తీ ఫుడ్‌ని, న్యూట్రిషియస్ ఫుడ్‌ని తీసుకుంటూ ఉండాలి. ఓకే. థాంక్ యూ తేజస్వి గారు. నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మెనోపాజ్ ఆగిపోయే ముందు అసలు ఏ లక్షణాలుంటాయి? తరువాత అసలు మనం ఏం ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్ యూ సో మచ్. నమస్తే.